సోషల్ మీడియాలో బాలయ్య గారు అభిమానులు 12th కావాలని కొట్టుబట్టారు. 12th సినిమా వేస్తారు, వాళ్ళ కళ నెరవేరిందా? వాళ్ళ రిలీజ్ తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ మీతో అసలు అందరిలోకి వెరీ హ్యాపీగా ఉంది బాలయ్య బాబు అభిమానులే. సార్ ఎట్లాంటి సినిమా తీశారు, అద్భుతం, అమోఘం అన్నట్టు. చాలామంది నిన్న నాతో థియేటర్లో, సార్ మీకు దిష్టి పోయింది, శుభ్రంగా హ్యాపీగా ఉండండి, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్తా సెల్ఫీలు దిగుతా ఉన్నారనమాట. అంటే వాళ్ళలో అయితే అసలు ఒక 1% వేరియేషన్ కూడా లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇండస్ట్రీలో కొంచెం మిక్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి టాకులు, రివ్యూలు, వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? రివ్యూలు అంటే ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి, ఎవరిని తప్పట్టడానికి లేదు. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు. మనకి ఎప్పుడైనా కానీ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్, ఆడియన్స్ టాకే ఇంపార్టెంట్ కదా. సో ఎవరిని తప్పట్టడానికి లేదు ఇందులో, అంతే. వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అందుకనే మీరు బిఎంఎస్ బుక్ మై షో చూస్తే ట్రెండింగ్ ఎవ్రీ అవర్ ఆల్మోస్ట్ 18,000, 20,000, 21,000 కూడా టికెట్స్ సేల్ అవుతుంది. సో ట్రెండ్ ఈజ్ సూపర్ యాక్చువల్గా చెప్పాలంటే. లాస్ట్ వీక్ ఈ మెస్ గందరగోళంలో ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? అందరూ సూపర్గా ప్రతి ఒక్కళ్ళు సపోర్టివ్గానే ఉన్నారండి. అందులో మెయిన్ దిల్ రాజు గారు కొద్దిగా ముందుండి కొద్దిగా ఎక్కువ చేశారు. బట్ వెనకమాల ఉన్నాళ్ళు మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. రోజు 1-2 దాకా డిస్కషన్స్, మళ్ళీ వెళ్ళటం. అంటే దీనికి తోడు మళ్ళీ తెలంగాణలో టికెట్ రేట్లు అప్లై చేయటం, మళ్ళీ కోర్టు ఏదో ఇవ్వటం ఇంజంక్షన్, మళ్ళీ అది వాళ్ళు కొట్టేశారు. సో మళ్ళీ అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటో ఒక స్పీడ్ బ్రేకర్ రావటం, మళ్ళీ అది దాటుకోవటం లాగా అయ్యిందనమాట. అది అదే నడుస్తుందండి. సండేనా లేకపోతే ఏంటా అనేది డిసైడ్ చేయాలి. అది డిస్కషన్లో ఉంది. రెండు చోట్ల ఉంటాయండి, రెండు చోట్ల చేయాలిగా. ఇది జై అఖండానా? జై అఖండ ఈ అఖండ తాండవం అయిపోయినాక ఇప్పుడు జై అఖండ అది బోయపాటి గారు చెప్తారు. ఇది నార్త్ ప్రమోషన్స్ ఇక అంటే ఈరోజే కదా రిలీజ్ అయింది. జీ వాళ్ళతో డిస్కషన్స్ అవి చేసి ఇక దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఏదన్నా.